కమిటీ మెంబర్ సుబ్బారావు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు. నమస్కారం సార్. మీరు చెప్పండి సుబ్బారావు గారు, ఈ ఘోరానికి కారణమేంటో మీకు తెలుసా? ఒకప్పుడు ఈ వేదవతి వాసుదేవులు మా గుడికి ట్రస్టీలుగా ఉండేవారు. వాళ్ళ ఆస్తులు కోల్పోయాక స్టేటస్ కోల్పోయారు. అలాంటి వాళ్ళు పూజ జరుపుతున్న నెపంతో ఇంతటి దారుణానికి ఒడిగడతారని మేమెప్పుడూ అనుకోలేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఫుడ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. శివశంకర్ గారు, శివశంకర్ గారు, శివశంకర్ గారు. నమస్కారం జడ్జి గారు. ఈ ప్రసాదంలో ఫుడ్ పాయిజన్ అయిందని నిర్ధారించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ మీరే కదా? అవును, మ్మ్. ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయింది. మ్మ్. దానివల్లే అది తిన్నవారు అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. ఒకరో మృతి చెందారు. ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం అండి. దానికి సంబంధించిన రుజువులను కోర్టు వారికి అందజేస్తున్నాను. ఆధారాలన్నీ మీరే తప్పు చేశారని చెప్తున్నాయి. దానికి మీ సమాధానం? దైవ సాక్షిగా మేమీ నేరం చేయలేదు సార్. దైవ కార్యాల్లో దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళం అసలే కాదు సార్. ఇంకా ఈ నేరస్తుల మాటలు వినడం నాకు చాలా బాధగా ఉంది యువర్ ఆనర్. ఒక నిండు ప్రాణం బలికొన్న హంతకుల్ని, చాలా మందిని హాస్పిటల్ పాలు చేసిన నిందితుల్ని అస్సలు క్షమించకూడదు యువర్ ఆనర్. వీళ్లకు ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాల్సిందేనని కోర్టు వారిని సవినయంగా విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. మీ తరపున ఎవరైనా లాయర్ ఉన్నారా? ఎందుకుంటారు? నేను ఎవరిని వాళ్ళకి సపోర్ట్గా రానివ్వలేదు కదా. ఎవరు రారు, నేను రానివ్వను. ఇలాంటి సెన్సిటివ్ కేసులో వీళ్ల తరపున వాదించి తప్పు చేయడానికి ఏ లాయరు ఒప్పుకోలేదు యువర్ ఆనర్. తప్పు చేశామని వీళ్ళు అంగీకరించలేకపోతున్న వాదోపవాదాలు, జరిగిన పరిణామాలు, ఉన్న ఆధారాల ఆధారంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. ఒక్క నిమిషం యువర్ ఆనర్, నేను మాట్లాడచ్చా? మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి. మా అత్తయ్య, మామయ్య గతంలో ఎలాంటి తప్పులు చేయలేదు. అసలు తప్పు చేయడం వాళ్ళకి చేత కాదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన తప్పు వీళ్ల వల్లే జరిగిందన్న ఆరోపణలు మాత్రమే వచ్చాయి.
కానీ ఖచ్చితంగా వీళ్ల వల్లే ఆ నేరం జరిగింది అని నిరూపించే ఆధారాలు దొరకలేదు. కాబట్టి యువర్ ఆనర్, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే సిద్ధాంతం ప్రకారం మా వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకునే ఒకే ఒక్క అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వీరు నేరం ఒప్పుకోవడం లేదు కాబట్టి చట్ట ప్రకారం నేరారోపణ ఎదుర్కొనే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే హక్కు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోపు మీ తరపున వాదించడానికి ఒక లాయర్ని ఏర్పాటు చేసుకోండి. లేదంటే మీరే నేరం చేసినట్టు కోర్టు నమ్మవలసి వస్తుంది. Now this court is adjourned. రాజీబావా, అత్తయ్య మావయ్య పరిస్థితి చూసావు కదా. ఆ అభి రాహుల్తో పెట్టుకుంటే వాళ్ళు బయటకొచ్చే పరిస్థితే లేదు. వాళ్ళ నమ్ముకోవడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకోటుండదు. గుండు సూదులు మెండుగా ఉన్న కర్రకే బుగ్గలు వాజ్పేయిలో ఊదిన బెలూన్లు కట్టినట్టు ఎవరి వల్ల అయితే ఇన్ని తిప్పలు పడుతున్నామో ఆవిడే ఆ తిప్పల నుంచి తప్పిస్తుంది అంటే రాహుల్ మావయ్య గారు ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు.